రైట్. విజయ్ గారు మీరేమంటారు సార్? ఇవాళ ట్రంప్ మరో ఫార్మా ఉత్పత్తులపై అలాగే మరికొన్ని ఫర్నిచర్ కానివ్వండి, ట్రక్కులు, కిచెన్ ఉపకరణాలపై కూడా 50%, 30%, 25% అని కూడా ఇలా వచ్చిందండి. మరి ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలను భారత్పై ఎలా చూడాలంటారు? అంటే భారత్ మీద ముందు నుంచి చెప్తున్నటువంటిది ఒప్పందం చేసుకోవట్లేరు, వాణిజ్య ఒప్పందానికి సంబంధించినటువంటి అంశం చాలా కీలకంగా మారినటువంటి అంశం. దీన్ని ఇక్కడ ప్రభుత్వం గమనించలేకపోవడం కూడా భారతదేశాన్ని పట్ల అనుసరిస్తున్నట్టు విదేశాంగ విధానం అనుసరించి వివిధ దేశాలతో ఏ రకంగా వ్యవహరించాలి, ఆ వాణిజ్యానికి సంబంధించినటువంటిది నష్టం జరగకుండా అదేవిధంగా దేశానికి లాభం జరిగే విధంగా ఒక విధానాన్ని రూపొందించి అమెరికాతో చర్చలు చేసి ఉన్నట్లయితే ఈ సమస్య వచ్చి ఉండకపోయేది. వాళ్ళు ముందు నుంచి చెప్తున్నటువంటి అంశం వాణిజ్యానికి సంబంధించినటువంటిది చాలా కీలకం. ఏ రకంగానైనా ఇండియాని బెదిరించాలి అనే దాంతో ఒకటి వీసాల పెంచారు, ఆ తర్వాత ఇతర టారిఫ్లు, రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి కారణం మొత్తం భారతదేశమే కొనడం వల్లనే, ఇంధనం కొనడం వల్లనే డబ్బులు ఇచ్చి యుద్ధం చేపిస్తుంది అనేది నిన్న ఐక్యరాజ్య సమితిలో కూడా చెప్పినటువంటి అంశం. చెప్తే ఇక్కడ ప్రభుత్వం కూడా ఖండించలేకపోతుంది గట్టిగా. మామూలు ఆఫీసర్లతో ఖండనలు ఇప్పిస్తున్నటువంటి చూసాం తప్ప ప్రైమ్ మినిస్టర్ జోక్యం చేసుకొని తీవ్ర స్థాయిలో ఖండించి అమెరికా చేస్తున్నటువంటి ఆ నిర్వాకాన్ని ఖండించేటువంటి సిచ్యువేషన్ లో భారతదేశం అయితే కనిపించటం లేదు. ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి అంశం. వీసాలకు సంబంధించినటువంటి అంశం కూడా ప్రభుత్వం జోక్యం చేసుకొని ప్రైమ్ మినిస్టర్ గారు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉండే, దాన్ని తగ్గించాల్సినటువంటి అవసరం ఉండే. ఎగ్జాంపుల్ దక్షిణ కొరియా ఉంది. దక్షిణ కొరియా మీద అక్కడ కార్మికులకు సంబంధించినటువంటి అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నది అమెరికా. అక్కడి నుంచి పంపించేస్తాం, కార్మికులను తీసేస్తాం. దక్షిణ కొరియా హెచ్చరికతోటి దెబ్బకు రూల్సే చేంజ్ చేసుకున్నాడు అమెరికాకు సంబంధించినటువంటి ప్రెసిడెంట్ గారు. ఈ రకమైనటువంటి వాతావరణం దక్షిణ కొరియా మనకంటే చాలా చిన్న దేశం అయినా ఆ దక్షిణ కొరియా అట్లాంటి వార్నింగ్ ఇచ్చి తన దేశ ప్రయోజనాలను కాపాడుకున్నటువంటి శక్తి ఉన్నది. మరి మన దేశ ప్రయోజనాలను ఇక్కడున్న ప్రభుత్వం ఎందుకు కాపాడలేకపోతుంది అనేది మనం ఆలోచించుకోవాల్సినటువంటి. కామ్ గా ఉంటున్నాడు తప్ప ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఎలాంటి ఏ రకమైనటువంటి స్టేట్మెంట్లు ఇవ్వటం లేదు. కనీసం స్టేట్మెంట్లు ఇవ్వకపోయినా ఇది తప్పు, ఇది రైటు, నేను యుద్ధాన్ని ఆపినన్నా స్పందించట్లేరు, వాణిజ్యానికి సంబంధించి ఈ రకంగా చేసినా స్పందించటం లేదు. వాళ్ళ బర్త్డే విషెస్ చెప్పుకుంటున్నటువంటి అంశం. ఇది భారతీయ పౌరులకు ఎక్కువ నష్టం చేకూరుస్తున్నారు. ఇక్కడ ఏమనిపిస్తుందంటే ఇక్కడ ఏదో అదానీకో లేదా అంబానీకో ఒక రకమైనటువంటి లాభం వచ్చేదాకా ఇంటర్నల్ డిస్కషన్స్ జరుగుతున్నట్టు అనిపిస్తుంది. వాళ్ళ కంపెనీలకు ఇంకొక ఇతర కంపెనీలకు పెద్ద బిజినెస్ డీల్ వచ్చేంత వరకు దీనికి సంబంధించినటువంటిది చర్చలు జరపకుండా ఇబ్బందులు భారత పౌరులకు ఇబ్బంది అయినా ఏం లేదు, కానీ పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు ఇబ్బంది కావద్దు అనే ధోరణితో చూస్తున్నారా అనేది మాత్రం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. రష్యాకు సంబంధించిన ఇంధనం కొనుగోలు చేస్తున్నారు, భారతదేశం కొనుగోలు చేస్తుంది, బాగానే ఉంది. కానీ భారతదేశం కొనుగోలు చేసిన ఇంధనాన్ని ఇతర దేశాలకు అమ్మేటువంటి పవర్ మాత్రం ఓన్లీ నయారా కంపెనీకి, అదేవిధంగా రిలయన్స్ కంపెనీకి మాత్రమే ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ రంగ సంస్థలకు మళ్ళా అవకాశం ఇవ్వలేదు. అంటే ఇట్లాంటి డీల్ ఏదో ఇంటర్నల్ గా జరుగుతుంది అమెరికాకు సంబంధించినటువంటి అంశంలో కూడా. వాళ్ళు మొక్కజొన్నల్ని మొత్తం ఇంపోర్ట్ చేసుకోమని చెప్తున్నప్పటికీ, ఇతర వ్యవసాయ ఉత్పత్తులు మొత్తం ఇండియాకు మేము పంపిస్తాం, మీరు అమ్ముకోవాలని చెప్తున్నప్పటికీ అందులో ఈ కంపెనీలకు ఏదో ఇంకా లాభం చేకూర్చేటువంటి డీల్ కుదరనట్టు కనిపిస్తుంది. అది కుదిరే విధంగా వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు, వీళ్ళు ఇంటలేరు అనేది కనిపిస్తుంది. ఏదో దేశ పౌరుల కోసము, ఇక్కడ దేశ రైతాంగం కోసం నష్టం జరుగుతుందనే ఆలోచన కంటే కూడా ఇక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు, పెట్టుబడిదారులకు ఏ రకమైనటువంటి లాభం, వాళ్ళకు లాభం జరగట్లేదు చేయబట్టే డీల్ కుదురుతలేదనే అనుమానం వస్తున్నది. అక్కడనే ఒత్తిడి పెడుతున్నది. ఈ రకంగా ఇది డీల్ రాకపోతే నేను అక్కడ ఉన్నటువంటి H1B వీసాదారులను ఇబ్బంది పెడతా, అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ ని ఇబ్బంది పెడతా, అక్కడ ఉన్న ఫార్మాకు సంబంధించినటువంటి వాళ్ళకు ట్యాక్స్లు ఎక్కువ పెంచుతున్నాను, టారిఫ్లు పెంచేస్తున్నాం, ఈ రకమైనటువంటిది. ఈ అన్ని కూడా ఇట్లా టారిఫ్లు పెంచినా ఇంకేజ్ చేసినా అల్టిమేట్ గా అక్కడైనా ఇక్కడైనా సామాన్య ప్రజల మీదనే పడుతుంది తప్ప పెట్టుబడిదారులకు, ఫార్మా ఇండస్ట్రీస్ కంపెనీలకు వచ్చేటువంటి ఇబ్బంది, పెద్ద పెద్ద వాళ్ళకు వచ్చినటువంటి ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. ఒకవేళ ఏది పెంచినా అమెరికన్ పెంచితే అమెరికాలో మందులు కొనుగోలు చేసే విషయంలో అక్కడ పౌరులకే పడుతుంది. ఇక్కడ మనకు సంబంధించినటువంటి అంశము వీళ్ళు ఇంకా లాభాలు ఎక్కువ తీసుకునే అవకాశం కూడా ఉంటది. సామాన్యులకు ఇబ్బంది. అందుకే ఈ బిజినెస్ డీల్
పెద్ద పెట్టుబడిదారుల ప్రయోజనాలు కాపాడే ఉద్దేశంతో ఈ డీల్ ఆగుతుందనే అనుమానాలు వస్తున్నాయి. అది తేలేంత వరకు ఈ రకమైనటువంటి ఇబ్బందులు, స్టేట్మెంట్లు విద్యార్థులు ముఖ్యంగా H1B వీసాదారులు కొంతమంది మధ్యతరగతి పౌరులకు, భారత పౌరులకే ఇబ్బంది అవుతుందా తప్ప ఇంకా ఎవరికి, సామాన్య భారత పౌరులకు, అది కూడా మధ్యతరగతి పౌరులకే ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంది తప్ప మిగతా ఇబ్బంది అయ్యే అంశం చర్చ వరకే. ప్లస్ కాకపోతే భారతదేశ రెమిటెన్సెస్ కు చాలా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. అది పోగొట్టుకుంటుందా, అది పోయినా పర్వాలేదా అనుకుంటుంది అనేది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ రకమైనటువంటిది డీల్ కేవలం పెట్టుబడిదారులకు లాభం చేకూర్చడం కోసమే ఈ డీల్ ఆగుతుంది. ఎప్పుడైతే వాళ్ళకి ఏమాత్రం ₹1 లాభం వస్తుందో అప్పుడు ఈ డీల్ అంతా కుదురుతుంది. తర్వాత మిగతా వీసాల పరిస్థితి తర్వాత ఎట్లుంటుందో చూడాల్సినటువంటి అవసరం ఉంది.